కి రైతు రుణమాఫీ వాళ్ళ ఖాతాలో వచ్చి పడింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక ఉద్దేశం ఏంటంటే ఎవరెవరికి రైతు రుణమాఫీ వచ్చిందో అంటే దిస్ ఎవ్రీ డే గవర్నమెంట్ ఈస్ ఇంక్రీజింగ్ ద టైం అంటే అమౌంట్ లిమిట్ ఇంక్రీజ్ చేస్తున్నారు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు ఇంతకు ముందు 50,000 వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, తర్వాత 60, 100 అట్లా పెంచుకుంటూ వస్తున్నారు. నిన్నటి వరకు చూస్తే ద ఫార్మర్స్ హూ గాట్ లోన్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 1,21,000 వరకు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రైతు రుణమాఫీ చెల్లించడం జరిగింది. సో ద ఫార్మర్ హూ గాట్ మోర్ దెన్ దట్ హీ విల్ బి రిసీవింగ్ షార్ట్లీ. అంటే అది దట్స్ వై ఇట్ ఇస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్, కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బికాస్ యు ఆర్ ఇన్ ద ఫీల్డ్, మేబీ సమ్ పీపుల్ విల్ కమ్ అండ్ ఆస్క్ నాకు ఇంకా డబ్బులు రాలేదు ఎప్పుడు వస్తుంది అట్లాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు ఇప్పుడు వరకు నిన్న వరకు అది విల్ బి అప్డేటింగ్ యూ డైలీ. సో నిన్న వరకు 1,21,000 వరకు అప్పు తీసుకున్న వాళ్ళ అమౌంట్ అది క్లియర్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఉద్దేశం వై దిస్ మీటింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇస్ అ టూ పాసిబిలిటీ. వన్, రైతు తర్వాత 2018 తర్వాత ఆయన డబ్బులు ఆల్రెడీ చెల్లించేస్తాడు, బట్ స్టిల్ ఈ విల్ గెట్ ద అమౌంట్. అంటే ఆయన 2019 లోనో 20 లోనో ఈ క్లియర్డ్ ఈస్ దట్ లోన్ అమౌంట్, బట్ స్టిల్ ఈ విల్ గెట్ ద అమౌంట్ యాజ్ అ లోన్ వేవర్. ఆ అమౌంట్ ని ఆయన డ్రా చేసుకోవడానికి బ్యాంకర్స్ హ్యాస్ టు హెల్ప్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరెవరికి రైతు రుణమాఫీ అయిందో ఆయనకి ఫ్రెష్ గా క్రాప్ లోన్ వేవర్, క్రాప్ లోన్స్ కూడా ఇప్పియాలి. సో దిస్ ఇస్ ద టాస్క్ దట్ వీఆర్ గివెన్ ఫర్ ఆల్ ద అగ్రికల్చర్ ఏఈఓస్ హు ఆర్ సిట్టింగ్ హియర్. మీరు మీ రైతులతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఇప్పుడు నాకు ఉండే డేటా ఏంటంటే 50,000 మంది రైతులకి డబ్బులు పడగా దీంట్లో లోన్ రిన్యూవల్ కింద 15,000 మెంబర్స్ కి మనం లోన్ రిన్యూవల్ చేసాము అంటున్నారు. తర్వాత క్యాష్ పెయిడ్ 27,000. సో అట్లంటే వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం దాదాపు 42,000 farmers out of 50,000 farmers whoever got the loan waiver, 42,500 farmers ki either crop loan renew ayindi, or if they have already paid the loan and they able to draw the money వాళ్ళ క్రాప్ లోన్ అకౌంట్ లోంచి వాళ్ళ సేవింగ్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, సేవింగ్ అకౌంట్ నుంచి వాళ్ళు డ్రా చేసుకున్నారు. సో అల్టిమేట్లీ ద బెనిఫిట్ హస్ రీచ్ టు ద ఫార్మర్. సో మనం ఈ డేటాని క్వశ్చన్ చేస్తున్నాం. నిన్న జరిగింది ఏంటంటే హౌ యు ఆర్ టెల్లింగ్ దిస్ డేటా ఈస్ కరెక్ట్. 50,000 మెంబర్ కి లోన్ వేవర్ ఇచ్చింది కరెక్ట్, బట్ ద డేటా దట్ ఐ టోల్డ్ సెకండ్ 42,000 మెంబర్స్ కి ఆ బెనిఫిట్ ని ఎన్ష్యూర్ చేశాము అని చెప్పడంలో గవర్నమెంట్ ఈస్ క్వశ్చనింగ్. So we have to create our internal mechanism to see that a farmer who has availed this or who has benefited through this crop loan waiver is able to renew his crop loan. Again he is able to get the crop loan, or if he has already paid the crop loan he is able to draw the money. ఈ రెండు అంశాలు ఫీల్డ్ లెవెల్లో ఎలా జరుగుతుంది అనేది గవర్నమెంట్ ఈస్ అసెసింగ్. ఆల్రెడీ థర్డ్ పార్టీ ద్వారా వాళ్ళు దే ఆర్ కలెక్టింగ్ ద డీటెయిల్. సో మన జిల్లాలో చూస్తే అండ్ ఆ డేటా కూడా మనకి ఇచ్చారు, అది ఎక్కడ ఉన్నారు. సో ఎవ్రీ జిల్లాలో ర్యాండమ్ గా కొన్ని ఫార్మర్స్ కి వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఎవరెవరికి క్రాప్ లోన్ వచ్చిందో వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి వెదర్ దే కెన్ ఏబుల్ టు డ్రా ద మనీ ఆర్ ద క్రాప్ లోన్ ఇస్ రిన్యూడ్ అని వాళ్ళు అడుగుతున్నారు. సో దే ఆర్ ఆల్సో కలెక్టింగ్ ద థర్డ్ పార్టీ డీటెయిల్. నౌ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ మెకానిజం విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వీ ఆల్సో డూ ద సేమ్ థింగ్. సో దిస్ నేను ఇప్పుడు చెప్పిన ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ విల్ కీప్ కంటిన్యూ. ఎందుకంటే మనకి టోటల్ లోన్ వేవర్స్ రావాల్సిన వాళ్ళు 1 lakh మెంబర్స్ ఉన్నారు. బికాస్ నౌ 1,22,000 వరకు అయింది. సో అడిషనల్ అమౌంట్ ఉన్న రైతులకి ఆఫ్టర్ సమ్ టైమ్ దే విల్ ఆల్సో గెట్, అండ్ ఫార్ దెమ్ ఆల్సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ ద సేమ్. ఏదో దే హావ్ టు క్రాప్ రిన్యూ అవ్వాలి, లేదో మనకి తీసుకోవాలి. సో కాబట్టి అట్లీస్ట్ దిస్ ఎక్సర్సైజ్ విల్ గో అట్లీస్ట్ ఎ మంత్, సో దట్ వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ సైడ్ బై సైడ్ పర్సన్ హూ ఇస్ గెటింగ్ క్రాప్ లోన్ అండ్ ఇట్ ఈస్ రిన్యూవల్. సో ఈ ఎక్సర్సైజ్ లో భాగంగా మనం రైతులకి ఈ సమాచారం తెలుసా తెలీదా అది వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ దెమ్ అని మనం బ్యాంకర్స్ అండ్ ఏఈఓస్ ని కూడా మీ రైతు వేదికలో మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా కొన్ని డీబీటీ ఫెయిలియర్స్ వస్తున్నాయి. ఈ డీబీటీ ఫెయిలియర్ లో లాస్ట్ టైం మనకి షేర్ చేసిన డేటా ప్రకారం వేర్ ఎవర్ ద డీబీటీ ఫెయిలియర్స్ ఆర్ కమింగ్, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 50,000 కేసెస్ లో 10% ఆఫ్ కేసెస్ డీబీటీ ఫెయిలియర్స్ వస్తున్నాయి. సో స్టేట్ లెవెల్లో వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు అడ్రస్ దిస్ డీబీటీ ఫెయిలియర్ కేసెస్ ఇన్ 3 different వేస్. సో ఒకటి, వేర్ ఎవర్ ద డీబీటీ అమౌంట్ ఫెయిల్డ్ రిటర్న్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో
సో దే ఆర్ ట్రైంగ్ టు మ్యాప్ విత్ రైతు బంధు అకౌంట్. రైతు బంధులో ఉండే ఆధార్ నంబర్ అండ్ యువర్ ప్రీవియస్ లోన్ అకౌంట్, లోన్ ఏం తీసుకున్నారో అది రెండు మ్యాప్ చేసి స్టేట్ లెవెల్లో దే ఆర్ సాల్వింగ్ ఇట్. దీస్ ఆర్ కేటగిరీ ఏ కేసెస్. అంటే డీబీటీ ఫెయిలియర్ ని 3 కేటగిరీగా చేసుకున్నాము. ఒకటి, దే విల్ మ్యాప్ విత్ యువర్ ఆధార్ అకౌంట్ అండ్ రైతు బంధు అకౌంట్. సో దే విల్ ఏబుల్ టు ట్రేస్ అవుట్ సమ్ కేసెస్ అండ్ దే విల్ బి పేయింగ్ ఇన్ దట్ పర్టికులర్ రైతు బంధు అకౌంట్ బికాస్ దట్ ఈస్ లైవ్ అకౌంట్ కాబట్టి. కేసెస్, సో 40 కేసెస్ హౌస్ హోల్డ్ అండ్ యూ హావ్ టు గివ్ అ రిమార్క్స్. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, ఆయన వెరిఫై అండ్ గివన్ టు ఎల్డిఎం. సో ఆయనకి పర్టికులర్ తర్వాత వచ్చింది, బట్ స్టిల్ వై దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నాకు తెలియదు. బట్ అమౌంట్ పడిందో దాని డీటెయిల్ వచ్చి మరి ఐ రిక్వెస్ట్ ఎల్డిఎం గారు ఆల్రెడీ మీటింగ్ క్యాష్ పే చేశారు. ఆ డేటా మాకు మండల్ వైస్ సబ్మిట్ చేయాలి. ఎల్డిఎం